హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ రైస్ రెసిపీని మష్రూమ్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకైనా, లంచ్కైనా, డిన్నర్కైనా చాలా బాగుంటుంది. వంట చేసే టైం లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఏదైనా వెడల్పుగా ఉన్నటువంటి కడాయిని తీసుకోండి. కడాయి వేడైన తర్వాత దానిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని రాస్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. మష్రూమ్స్ కూడా కుక్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసాము. సో దానికి తగినట్టుగా కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసి దీనిలోనే మనం కుక్ చేసి ఉంచుకున్నటువంటి రైస్ని వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంతే అండి, మన సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ రైస్ని తయారు చేసుకోవడం చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.